Cancer Healer Center, a new beginning. పాన్ ఇండియా సినిమా చేయటం ఎంతసేపు 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్ కి మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా? మనోళ్ళు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పాన్ ఇండియన్ సినిమా అంటే కేర్ ఆఫ్ సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా కేర్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయింది ఇప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా. 2015 జూలై 10 తెలుగు సినిమా గతిని వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడ ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేశారు జక్కన్న. కేజీఎఫ్ తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది. రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజీఎఫ్ సిరీస్ బాలీవుడ్ ను దున్నేసింది. అలాగే RRR తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి, కార్తికేయ 2తో చందు మొండేటి సైతం హిందీ ఆడియన్స్ ను మురిపించారు. సాహో, కల్కితో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు. పుష్ప 2తో 1800 కోట్లు వసూలు చేశారు అల్లు అర్జున్. పాన్ ఇండియన్ సినిమాల్లో మన దర్శకులకున్న సక్సెస్ రేట్ ఎవరికీ లేదు. కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి తమిళ సినిమాలు పాన్ ఇండియన్ కాలేదు. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే టాలీవుడ్డే. నెక్స్ట్ కూడా స్పిరిట్, రాజాసాబ్, దేవరట్టు, RC16 లైన్లో ఉన్నాయి. రవితేజ నుంచి వరుస సినిమాలు చేయటం కాదు అభిమానులకు కావాల్సింది, అదిరిపోయే హిట్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఈ విషయం మాస్ రాజాకి ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు. టాలెంటెడ్ దర్శకులను లైన్లో పెట్టారు రవితేజ. ఇంతకీ ఈయన నెక్స్ట్ సినిమాలేంటి? రవితేజకు మార్కెట్ లేదని కాదు, ఉంది. కానీ దాన్ని యూజ్ చేసుకోవడంలో తడబడుతున్నారు మాస్ రాజా. ఇప్పటికీ ఈయనకు సరిపోయే కథ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. 4 ఏళ్ల కింద క్రాక్, 2 ఏళ్ల కింద ధమాకా సినిమాలే దీనికి నిదర్శనం. కానీ మధ్యలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అంటూ అనవసరపు ప్రయోగాలు చేశారు రవితేజ. తప్పు తెలుసుకుని హరీష్ శంకర్తో పక్కా మాస్ సినిమా చెయ్యాలని మిస్టర్ బచ్చన్ చేశారు. కానీ అది కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దాంతో గ్యాప్ తీసుకోక తప్పట్లేదు మాస్ రాజాకు. ప్రస్తుతం భాను భోగవరపుతో మాస్ జాతర చేస్తున్నారు రవితేజ. ఇది ఆయనకు 75వ సినిమా. అందుకే గ్యాప్ తీసుకున్నా పర్లేదు, పక్కా హిట్ మెటీరియల్తో రావాలని చూస్తున్నారు. మాస్ జాతర తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నారు రవితేజ. ట్రాక్ రికార్డ్ చూడకుండా టాలెంటెడ్ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కిషోర్ తిరుమలతో అనార్కలి అనే సినిమాకు ఓకే చెప్పారు. మాస్ జాతర తర్వాత ఇమీడియట్ గా సెట్స్ పైకి వచ్చే ప్రాజెక్ట్ ఇదే. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ శంకర్. మార్చి 29న రానుంది మ్యాడ్ స్క్వేర్. దీని తర్వాత మాస్ రాజా కథపై ఫోకస్ చేయనున్నారు కళ్యాణ్ శంకర్. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? అందులో నిజం లేకపోతే మరి ఎప్పుడో జరగాల్సిన మోక్షు మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయింది? అసలు నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్ పై ఈ సస్పెన్స్ ఏంటి? మోక్షు డెబ్యూ వాయిదా పడ్డానికి రీజన్ ఏంటి? అప్పుడెప్పుడూ డిసెంబర్లోనే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దాంతో నందమూరి అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రశాంత్ వర్మ కూడా మోక్షు డెబ్యూ మూవీ గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. ఆ మధ్య సింబా ఈస్ కమింగ్ అంటూ ప్రమోషన్ చేసిన ఈయన ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువైపోయింది. దాంతో అది నిజమేనేమో అనే ఫ్యాన్స్లోనూ కంగారు మొదలైంది. అప్పట్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఆ మధ్య ఓ ఈవెంట్కి వచ్చిన ఎన్బీకే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిందన్నారు. అయితే ఇది జరిగి 2 నెలలైనా ఇప్పటికీ ఏ అప్డేట్ లేదు. ప్రస్తుతం జై హనుమాన్తో పాటు బ్రహ్మరాక్షస సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. సిచ్యువేషన్స్ చూస్తుంటే 2025లో మోక్షు సినిమా రావడం కాదు, మొదలవ్వడమే కష్టమనిపిస్తుంది. ఫస్ట్ సినిమా సంగతి ఎలా ఉన్నా నెక్స్ట్ అయితే బాలయ్య దర్శకత్వంలో ఆదిత్య 999, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మోక్షజ్ఞ. తోటి సీనియర్ హీరోలంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు తాను మాత్రం మరో దారిలో ఎందుకు వెళ్ళటం అనుకుంటున్నారు నాగార్జున.
అందుకే ఆయన కూడా తోటి నటులు వెళుతున్న దారినే ఎంచుకున్నారు. అయినా సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా, పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్. మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగానే ఏడాది దాటిపోయింది. గత సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏది కన్ఫర్మ్ కాలేదు. ఈ గ్యాప్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు. గతేడాది బ్రహ్మాస్త్రాలో చేసినట్లే తాజాగా 2 సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో వస్తున్న కుబేరాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున. అలాగే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీలోనూ కీ రోల్ చేస్తున్నారు కింగ్. దాంతోపాటు బిగ్ బాస్ షో కూడా చేస్తారీయన. ఈ బిజీలో పడి సోలో హీరోగా సినిమా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకు. చాలా రోజులుగా సరైన కథ కోసం చూస్తున్నారు ఈ సీనియర్ హీరో. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగాను నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్. ఈ క్రమంలోనే ఈయనకి నవీన్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చిందని తెలుస్తోంది. అన్ని కుదిరితే నాగ్ నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడితోనే. ఎలాగూ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ కూడా ఇప్పుడు కుర్ర దర్శకులతోనే పనిచేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు కింగ్ కూడా. ఒక్కో సినిమా కోసం హీరోలు ఎలా మారిపోతున్నారో తెలుసా? ఈ సినిమా లేకపోతే మాకు కెరీరే లేదన్నట్లు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. మారుతున్న ట్రెండ్తో పాటు మన హీరోలు కూడా కథకి తగ్గట్టు తమను తాము మార్చుకుంటున్నారు. మరి ఒక్కో సినిమా కోసం అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న హీరోలు ఎవరో చూసేద్దామా? సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు మన హీరోలు. రామ్నే తీసుకోండి, కొన్నేళ్లుగా ఆయన ఫుల్ మాస్ అవతారంలోనే ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ గడ్డం తీయలేదసలు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం లవర్ బాయ్లా మారిపోయారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత రామ్ మళ్లీ క్లాస్ సినిమా చేస్తున్నారు. అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం బీస్ట్ గా మారిపోతున్నారు. కండలు పెంచేసి హల్కులా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. యూవీ క్రియేషన్స్ లో ఓ భారీ సినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నారీయన. ఈ 2 డిఫరెంట్ గానే ఉండబోతున్నాయి. అలాగే సంబరాల ఏటిగట్టు కోసం సాయిధరం తేజ్ మేకోవర్ పిచ్చెక్కిస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాకు మారిపోతున్నారు. లైగర్ కోసం బీస్ట్ మూడులోకి వచ్చిన ఈయన ఖుషి, ఫ్యామిలీ స్టార్ లో రొమాంటిక్ గా కనిపించారు. ఇప్పుడు కింగ్డమ్ కోసం గొండుతో రఫ్ లుక్ లో మారిపోయారు. నెక్స్ట్ రాహుల్ సంక్రీత్యన్ సినిమా కోసం మరోలా కనిపించబోతున్నారు. ఇక నిఖిల్ స్వయంభూ ది ఇండియా హౌస్ కోసం భారీగా మేకోవర్ అయ్యారు. అందంగా ఉండటం వేరు, అదృష్టం ఉండటం వేరు. లక్ ఉన్నప్పుడు కాసింత అందం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ అందంగా ఉన్నా లక్ లేకపోతే మాత్రం అంతే సంగతులు. గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకే అంకితం. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకి ఈ ఫార్ములా అప్లై అవుతోంది. ఇప్పుడు ఉన్న అందాన్నంతా వాళ్ళు ఫోటోషూట్లకే దారిపోస్తున్నారు. అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశి ఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారీమే. అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తోనూ నటించారు. కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేమీ లేక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు రాశి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శాలిని పాండే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగిల్ సినిమా వండర్లా మారిపోయారు ఈ బ్యూటీ. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు శాలినికి కలిసొచ్చిందేమీ లేదు. నన్ను దోచుకుందుబట్టే సినిమాతో పరిచయమైన నభా నటేష్, సాయిధరం తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోషూట్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా ఛాన్సులైతే రావట్లేదు. పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గతేడాది శర్వానంద్తో నటించిన మనమే కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి శెట్టి వైపు చూడడమే మానేశారు మేకర్స్. దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. కానీ కాలమే కలిసి రావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్ కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక. సో
కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. Cancer Healer Center, a new beginning.